దాని వాస్తవానికి మీ ఓటమికి సంబంధించిన విషయాలు ఒకటి రెండు విషయాలు మినహాయిస్తే మీతో అన్ని విషయాలను ఏకీభవించిన నేను. ఎందుకోసం అంటే 10 ఏళ్ల కిందకి ఇప్పుడు 20 ఏళ్ల కింద నేను 20 ఏళ్ల కింద జర్నలిజంలోకి వచ్చిన నేను 22 ఏళ్ల కింద. ఆ రోజు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వేరు. ఆ రోజు ఎమ్మెల్యే ఏడాదికి ఒకసారి కనిపిస్తే కనబడి లేకుంటే లేదు. అది ఏం జరిగేదో మనకు ఆ రోజున వాతావరణం ఇవాళ చాలా మారింది. ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ముఖ్యమంత్రిని కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఏంటనేది. మారిన మాట వాస్తవము. సరే అంచనాలు అందుకున్నారా లేదా తర్వాత విషయాలు. మీ కేసు విషయానికి వస్తే కనుక ఈ విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే మీరు రాజకీయంగా మీరు కూడా ఈ విపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడెక్కడ తప్పు చేస్తారో పట్టుకొని మీరు హల్చల్ చేద్దామని రోజు మీడియాలో సహజంగానే ఉంటుంది కదా ఎవరికైనా సరే అట్లా చేద్దామనుకుంటారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఇది రాజకీయ కుట్రనే కనుక రాజకీయంగానే నేను కూడా ఫేస్ చేస్తాను దాన్ని. ఇంకోటి ఏంటంటే దాన్ని నా మీద ఆరోపణలు చేసడం వెనకాల 100% నాకున్న సమాచారం దామోదర రాజనరసింహనే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ టీంను మొత్తం ఆపరేట్ చేస్తుండే సంవత్సర కాలంగా దామోదర రాజనరసింహనే ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళతో ఫోటో కూడా ఉంది. నేను మీకు కావాల్సి పంపిస్తాను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి దామోదర రాజు ఫోటో దిగిన ఫోటో ఉంది ఎలక్షన్ టైంలో. ఏమస్తు దిగుతారు అదే ఉంది ఫోటోలో మీతో ఆయన లేదు. అట్లా నాదే అటు ఊర్లలో రాజకీయం అట్లా ఉండదు. ఈ పార్టీ ఇక్కడ ఉంటాడు ఆ పార్టీ అక్కడ ఉంటాడు. ఎలక్షన్ టైంలో అట్లుండదు ఊర్లో రాజకీయాలు. ఒక దగ్గర అట్లుండదు అట్లుండదు ఊర్లో రాజకీయం అట్లుండదు. అయ్యో నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే ఇంకోటి అక్కడ నిలబడాల్సిందే అంతేగా. అంతే తప్పించి ఇటువైపు రారు. ఎలక్షన్ తర్వాత కలుసుకుంటారు. మళ్ళీ పాపం ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ అన్నదమ్ములా కలిసి ఉంటారు. కానీ అంటే అప్పుడు ఏ పార్టీ అభిమానం అభిమానం అట్లా ఉంటుంది అంటూ నేను ఆ టైం వరకు ఏ పార్టీని అభిమానించినోడు ఆ పార్టీ కట్టుబడి ఉంటాడు. ప్రజలు మనం అట్లా ఇది చేయడం లేదు. ఆ కమిట్మెంటే. ఇట్లాంటి దొంగలు కొందరు ఉంటారు. అటు ఇటు గోడ మీద పిల్లలు పైసలు ఎక్కడ వస్తాయని చూసేటోళ్ళు కొందరు ఉంటారు. ఒక ఊర్లో కొందరు ఉంటారు. సో ఈ బ్యాచ్ని వాడు పట్టుకున్నాడు. దామోదర రాజు పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని వీళ్ళని ఆపరేట్ చేసుకుంటూ ఇవన్నీ నా మీద ఆరోపణ పెట్టిస్తుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేయడం కాదు ఓకే 100% ఆ పిల్లోడు కాంబినేషన్ చెప్తుండు కదా. నేను ఇచ్చిన గట్టిగా ఉన్నాడు కదా. నేను కూడా అదే చెప్తున్నాను. గట్టిగానే ఉన్నాడు కనుక నాకు ఇచ్చిన విషయాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లేదు మీకు ఉపాయం తెలియదు అనుకుంటే నాకు తెలిసిన ఉపాయము లై డిటెక్టర్ టెస్టు లేదనుకుంటే ఇంకేమన్నా తెలుసుకోవాలి. మరి ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా అనేది. నేను క్రైమ్ రిపోర్టింగ్ చేసాను కనుక నాకు లై డిటెక్టర్ గురించి కొంచెం తెలుగు ఇలాంటి వాళ్ళకు అప్పుడు అట్లా జరిగింది. ఇంకా చాలా కేసులలో చేసినారు ఉన్నది కనుక ఇప్పుడు దాన్ని తేల్చాలని నేను అంటున్నాను. అంతే తప్పించి లేకపోతే నువ్వు ఉట్టిగే క్రాంతి దొంగ. అవును ఇంతకుముందుకు మీరు భూ కబ్జాలు చేసినప్పుడే పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు పిటికేస్ అనే పోలీసు వాళ్ళని మీరే అంటున్నారు. ఎందుకు పట్టించుకోవాలి అంతగానో? భూ కబ్జాలు చేసినాము అనేది ఒక మనిషి వచ్చి నాకు భూమి కబ్జా చేసినా చెప్పలే. చెప్తే అప్పుడు నేను అట్టే రియాక్ట్ అవుతుండేమో. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను డబ్బులు ఇచ్చినా నాకే ఇచ్చినా చెప్తుండే కదా. అవును ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను అది చెప్తున్నా. ఆ వ్యక్తి నాకు ఇయ్యలేడని నేను చెప్తున్నాను. ఇయ్యలేడు వాడు. అసలు మా ఇద్దరి మధ్యలో పైసలకు ట్రాన్సాక్షన్ లేదు. వాడు ఎప్పుడు ఇండివిజువల్గా ఒక్కడు రాలి నా దగ్గరికి. హనుమంతు అనే వ్యక్తిని ఎంట పెట్టుకొని ప్రతిసారి వచ్చి తప్పించి ఒక్కడెప్పుడు రాలి నా దగ్గరికి. హనుమంతు అనే వ్యక్తిని మాత్రం ఎంట పెట్టుకొని వచ్చి